హాయ్ ఫ్రెండ్స్. మరి దేవుని పిల్లలందరికీ వందనాలు. మరి పరిశుద్ధులందరికీ మరొకసారి వందనాలు. మనం ఈ దినము చాలా మంచి విషయాలు నేను మీతో పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. దేవుని గురించిన విషయాలు మనం ధ్యానించడం ధన్యకరం కాబట్టి, మనమందరము మరి ప్రభువుని గురించిన విషయాల కోసం మరి ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యం ఏంటంటే ఆహ్, ఆహ్, మనిషిని అపవిత్రపరిచేవేవి, పవిత్రపరిచేవేవి అనే విషయాల కోసం మాట్లాడుకుందాం. అసలు అపవిత్రం, పవిత్రం అంటే ఏంటి? బైబిల్ గ్రంథం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది జ్ఞాపకం చేసుకుందాం. స్నేహితులారా, దయచేసి మనము మరి చాలామంది దేవుడు చెప్పినవి చేయడం లేదండి. దేవుడు చెప్పలేనివి చేస్తున్నారు. దానివల్ల వారికి దేవుని నుండి వచ్చే దీవెనలు పోగొట్టుకుంటున్నారండి. మనం మరి ధ్యానించుకుందాం. ఒకసారి చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయము మనము 1వ వచనం నుంచి లాస్ట్ వరకు చదివితే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి మొత్తం అంతా చదవలేం గానీ, మధ్య మధ్యలో చదువుకుందాము, మనకు అర్థమైనయి. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు కొందరు ఆయన యొద్దకు వచ్చి మరి ఇక్కడ చెప్తున్నారండి. మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా, కాళ్ళు కడుక్కోకుండా, నెత్తి మీద నీళ్ళు జల్లుకోకుండా మరి అన్నం తినేస్తున్నారు. దీనివల్ల అపవిత్రత కలుగుతుంది కదా అని మరి పరిసయ్యులు, శాస్త్రులు మరి అక్కడున్న యూదులు అంటారండి. మరి మనం ఇక్కడి నుంచి మరి పైకి ఇంకా చదివినట్లయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు అంటాడు, చేతులు, కాళ్ళు కడుక్కోకపోవడం వల్ల మరి నెత్తి మీద నీళ్ళు జల్లకపోవడం వల్ల ఏమీ జరగదు. మనిషిని లోపలికెళ్ళేది అపవిత్రపరచదు కానీ, లోపల నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుందని దేవుడు క్లియర్‌గా చెప్తాడండి. మనం క్లియర్‌గా చదువుతూ ఉంటే. కానీ చాలామంది ఇలాంటి వారు ఇప్పటికీ ఉన్నారండి. దేవుడు చెప్పింది ఒకటంటే వారు చేసేది ఇంకొకటి. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనిషిని మనం తినే ఆహారం వల్ల గానీ, కాళ్ళు చేతులు కడుక్కోకపోవడం వల్ల, నెత్తి మీద నీళ్ళు జల్లుకోకపోవడం వల్ల, ఇంకా ఏదో దేనివల్ల మనకు అపవిత్రత కలగదని దేవుడు చెప్తే, వీళ్ళు దేవుడు చెప్పలేనివి చేస్తున్నారండి. దేవుడు చెప్పినవి చేయడం లేదసలు. ఒకసారి మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడో వారు ఏం చేయలేదో చూద్దాము. మరి ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుడి ఆజ్ఞను బొత్తిగా అదే చేయట్లేదండి. దేవుడు ఒకటి చెప్తే వారు ఇంకోటి చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే, నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు, తండ్రినైనను తల్లినైనను దూషించే వానికి మరణశిక్ష విధింపవలనని మోసే చెప్పాను కదంటే, వారు అది చేయడం లేదండి. మరి వారి తల్లిదండ్రిని చూడడం లేదు. మరి మరి తల్లిదండ్రులని లెక్క చేయడం లేదు. తల్లిదండ్రులు మరి పోషించట్లేదండి. వారి కన్నవారినే పోషించట్లేదు. దేవుడి ఆజ్ఞని మరి మీరు తినరు. మరి దేవుడు ఇవి చెప్పాడు, ఇవి చేయమని. మీ తల్లిదండ్రులని సన్మానించండి, వారిని మరి భద్రంగా కాపాడుకోండి. తల్లిదండ్రిని దూషించే వాడికి మరణశిక్ష విధించబడవలెనని మోసే గ్రంథంలో రాసి ఉంది కదా. ఇవి పాటించాలి కదా మీరని దేవుడు చెప్తే, కానీ మరి ఇంకా చూసినట్లయితే మరి మనం ఇంకా చూసినట్లయితే కిందకి చదివినట్లయితే ఇవి చేయండి, నీకు నచ్చింది చేయడం కాదని దేవుడు చెప్తే చాలామంది ఇప్పటికీ ఉన్నారండి. కాళ్ళు చేతులు కడుక్కోకపోతే అపవిత్రమని. మరి అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటారండి. దానివల్ల ఏదో మరి పవిత్రం వచ్చేస్తుందండి, పరిశుద్ధత వచ్చేస్తుందండి. కానీ దేవుడు అలా చేయొద్దని చెప్తున్నాడు. ఇంకా చూస్తాము, చాలామంది ఎదుర్లు పాటిస్తారు. అలాగే తుమ్మితే సత్యము మరి తుమ్మితే పాటిస్తారు. అలాగే ఇంకా చాలా చేస్తున్నారండి. దేవుని నమ్ముకున్న వారే, అన్యులు కాదండి ఇవన్నీ చేసేది. ఎదుర్లు పాటిస్తున్నారు, తుమ్మితే పాటిస్తున్నారు. ఇంకా మళ్ళీ మనము చేతులు కడుక్కోకపోతే అపవిత్రం అంటున్నారు, కాళ్ళు కడుక్కోకపోతే అపవిత్రం అంటున్నారు, నీళ్లు జల్లుకోకపోతే అపవిత్రం అంటున్నారు. కానీ ఇవన్నీ చెయ్యకపోవడం వల్ల మీకు అపవిత్రం రాదు. చేస్తేనే అపవిత్రం వస్తుందని దేవుడు చెప్తే, కానీ మీరు ఇది వదిలేసి ఇది చెయ్యండి అని చెప్తున్నాడు. ఇవి దేవుడు చెప్పినవి చేయకుండా చెప్పలేనివి పాటిస్తున్నారండి. చూడండి ఇలాంటి వారు మరి ఎంత దౌర్భాగ్య స్థితో. దేవుడు ఏం చెప్పాడంటే, మనం ఏ ఆహారం తిన్న అపవిత్రం కలగదు, ఇవన్నీ చేయకపోయినా అపవిత్రం కలగదు. మనిషిని లోపల నుంచి వస్తదే. అవేంటంటే కిందకి చదువుదాము మనము. మనుషుని 20వ వచనం 7వ అధ్యాయము. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు,
జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభమును, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చుని ఈ చెడ్డవని లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును అని ఆయన చెప్పాడండి. కానీ ఈనాడు మరి ఇవన్నీ ఎంతవరకు పాటిస్తున్నారో ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న మీరందరూ మనల్ని ఏది అపవిత్రపరుస్తుంది, ఏది పవిత్రపరుస్తుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. దేవుడు ఒకటి చెప్తే మన వారు ఇంకొకటి చేస్తున్నారండి, దేవుడు నమ్ముకున్న వారే. మరి అవన్నీ పాటించకుండా దయచేసి దేవుడు ఏం చెప్పాడో బైబిల్ క్లియర్గా చదవండి. మీకు ఏం అర్థమవుతుందో, ఏం పాటిస్తున్నారో మరి అయోమయంగా ఉందండి ఈనాడు క్రైస్తవులు చూస్తే. ప్రభువుని ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్పినట్లు చెయ్యండి. ఖచ్చితంగా దేవుడు మన మొర వింటాడండి. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఇవన్నీ చేయకండి, ఇవన్నీ హృదయంలో నుండి వస్తాయండి. ఇగో 21 నుంచి మనం చదివి క్లియర్గా అర్థమవుతుంది. ఇవన్నీ మన హృదయంలో పుట్టిన తర్వాత అవి బయటకు వచ్చి మరి అవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయండి. అవి ఏంటంటే చాలామంది బూతు మాట్లాడతారు, కామ వికారంతో చూస్తారు, మోహపు చూపుతో చూస్తారు, దొంగతనాలు చేద్దామని మనసులోంచి పుడుతుంది. అలాగే అబద్ధాలు చెప్దామని ఫస్ట్ మనసులో క్రియారూపం దాల్చిన తర్వాత అవి బయటకు వస్తుందండి. ఆ తర్వాత ఇంకా మనం చెడుతనములు చెడు పనులు చేద్దామని మనసులో నుంచి వస్తుంది. వ్యభిచారం చేద్దామని ఫస్ట్ మనసులో పుట్టిన తర్వాత ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ క్రియారూపం దాలుస్తుందండి. జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరి సహోదరుడా, మనము మరి ఎలా బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం? దేవుడు చెప్పినట్లు చేయండి. మనల్ని అపవిత్రపరిచేవి ఇవేనండి. 21 నుంచి చదివితే క్లియర్గా అర్థం. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇవే మనసుని అపవిత్రపరుస్తాయండి. కాళ్ళు కడుక్కోకపోయినా, నీళ్ళు చల్లుకోకపోయినా, ఎదురు పడకపోయినా, అలాగే తుమ్మినా, ఇంకో ఏది చేసినా మనల్ని అపవిత్రపరచదండి. ఇగో ఇవన్నీ హృదయంలో నుండి బయటకు వస్తాయి కాబట్టి బూతు మాటలు కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, మరి అబద్ధాలు కానీ ఇలాంటివి మనసుని అపవిత్రపరుస్తాయి కనుక ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోండి. దయచేసి ప్రభువుని ప్రియులారా, మనల్ని అపవిత్రపరిచేవి మరి లోకాచారాలు కదండి. లోకాచారాలు ఏవి మనల్ని అపవిత్రపరచవు. మరి పరిసయ్యుల శాస్త్రులు చెప్పింది మరి జ్ఞాపకం చేసుకోండి. ఇవేవి మరి మనిషిని అపవిత్రపరచవండి. ఇంకో దేవుడు చెప్పినవి అపవిత్రపరుస్తున్నాయి. దయచేసి గమనించండి. బైబిల్ క్లియర్గా చదివి మీరు పాటించండి. మరి దయచేసి మనం ఇంతవరకు మరి ఈ వీడియో మనము మరి ధ్యానించుకునే అవకాశం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు చెల్లిద్దాము. మరి మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ వందనాలు. మరి దయచేసి బైబిల్ క్లియర్గా చదవండి. మరి తల్లిదండ్రిని పట్టించుకోండి, తల్లిదండ్రిని సన్మానించండి. అలాగే ఒకరినొకరు ప్రేమించుకోండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించండి. దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించండి. దేవుడు ఏం చెప్పాడంటే మనం ఏది పాటించాలని మీరు అడుగుతున్నట్లయితే దేవుడు చెప్పింది ప్రతిరోజు బైబిల్ చదవండి, ఎడతెగక ప్రార్థన చేయండి, దేవుని ఆత్మతో నడవండి. పరిశుద్ధాత్మ మీలో ఉందా లేదా గమనించుకోండి. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభువుని అడగండి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ ఇవ్వండి, నాలో ఉన్న చెడుతనం పోవాలి, నేను విడిచిపెట్టి మరి నీ దయలో నేను వర్ధిల్లాలి అని దేవుడిని అడగని ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. మరి ఈ వాక్యం మీ అందరి జీవితాల్లో దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యం నచ్చితే మరి ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. మరి అప్పటివరకు సెలవు తీసుకుని